అయితే ఎవ్వరు స్కిప్ చేయమాకండి. ఒకవేళ ఈ టిప్ తెలిస్తే మాత్రం స్కిప్ చేసేసేయండి. అండ్ కామెంట్ బాక్స్‌లో గూడా కామెంట్ చేసేసేయండి. అస్సలా నాన్ వెజ్ లవర్స్‌కైతే ఒక అమృతమే అనే చెప్పొచ్చు. ఎవరికిష్టం ఉండదండి చెప్పండి. పప్పు చారు, ఉప్పు చేప అబ్బబ్బా! ఆ మాట చెప్తుంటేనే నోట్లో నీళ్ళొచ్చేస్తున్నాయన్నమాట. ఈరోజు నేను తోటకూర పప్పు చేశాను. దానికి కాంబినేషన్‌గా అయితే ఇంట్లో ఉప్పు చేపలుంటే అవి ఎంచుదామని చేస్తున్నాను. అంటే నేనెప్పుడు చెయ్యను. ఎందుకంటే అది ఆయిల్ అంతా ఖరాబ్ అయిపోతుంది. ఆ బాండీకంతా స్టిక్ అయిపోతుంది. అవసరమా మనకిదంతా అనుకోని పక్కన పడేశాను. కానీ మొన్న మా అమ్మ వాళ్ళ ఊరెళ్తే మా అమ్మ చేసి పెట్టిందండి పప్పు చారు, ఉప్పు చేప. అబ్బబ్బా! ఎంత బావుందో. "అమ్మ నీకెలా వచ్చినియి అసల ఇలాగా ముక్క ముక్కగా అస్సలు అంటుకోకుండా ఎలా ఉందా?" అంటే చేప అలానే ఉంది అనంటే, "అంతేలే మదర్స్‌కి తెలిసినన్ని టిప్స్ మీకు తెలుస్తాయా ఏంటి? మీరందరూ యూట్యూబ్ లవర్స్ కదా! మా మాటలెందుకు ఇంటారనంది." "లేదులే అమ్మ చెప్పు నేను వింటాను" అనని చెప్తే ఇంకా చెప్పేసిందనమాట. వేడి నీళ్ళు బాగా మరిగిన వేడి నీళ్ళలో ఈ ఉప్పు చేపలన్నీ వేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసి చేతులతోనే అలా అంటే చాలు మొత్తం రాలిపోతుందనమాట. ఆ చేతులకు పోయే టైంలో లేదు. మీ నెయిల్స్‌కి గూడా సిల్వర్ నెయిల్ పాలిష్ అంటుతుందిలెండి. అలానే ఉంచుకోమాకండి. ఊరికే అన్నాను. క్లీన్ చేసుకోండి. లేదంటే ఫిషెస్ కదా! చాలా స్మెల్ వచ్చేస్తాయి. ఇంకా నా దరిద్రం ఎలా ఉందంటే మాత్రం ప్రకృతి గూడా నాకు సహకరించట్లేదసల. అప్పటిదాకా ఎండ మండిపోయింది. ఏంటి అప్పుడే ఎండాకాలం వచ్చేసిందా? ఈ ఎండలేంటిరా దేవుడా బాబోయ్! అనుకుంటా ఉన్నాను. కానీ అప్పటి వరకు చేపలు క్లీన్ చేసి పైకెళ్ళి చూస్తే అసలు ఎండే లేదు. మీరు నమ్మరసల. వాన పడిపోయేటట్టుగా ఉంది. అంతేలెండి. ఇవేమి అయ్యే పనుల్లా కనిపించట్లేదు. నాకు నేనే ధైర్యం చెప్పుకొని అలా కూర్చొని ఉండి ఏడుస్తా ఉండంటే చేపలు క్లీన్ అవ్వవు కదా! అంటే ఆరవు కదా! అందుకని కిందకొచ్చేసి మళ్ళీ కింద పేపర్‌లో పెట్టాను. ఇంకా పైకెళ్ళి ఒక ఐడియా వచ్చేసింది. నా చిన్ని బుర్రకనమాట. ఆల్రెడీ పైన ఎండగానే ఉంది. ఇప్పుడే కదా చల్లబడింది. బండలు అంటే గచ్చు అనేది ఎండగా అలానే ఉంటది గదా! అని పేపర్ పెట్టేసాను. లక్కీగా మొత్తం డ్రై అయిపోయినియి. ఇంక కిందకొచ్చేసి బాండీలో కొంచెం ఆయిలేసి చక్కగా అయితే ఏంచేశాను. ఇలా రెడ్‌గా వస్తే చేపలు స్మెల్ రావు. నేను ఈ వీడియోలో ఇంకొక టిప్ చెప్తాను. యూట్యూబ్ నుంచి కొట్టేసాలెండి. నా ఓన్ కాదు అండ్ మా అమ్మది కాదు. ఇప్పుడున్న రోజుల్లో అందరికీ హార్ట్ డిసీజెస్ ఎక్కువగా వచ్చి ఉంటుంది కదా! దానికోసం అలా చిన్నుల్లిపాయలు అన్నం ఎగిరేటప్పుడు పెట్టేసుకొని తినేసారంటే మాత్రం బ్లడ్ త్వరగా పలచబడిపోదు. అన్ని రాగాలంట. నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్